దివంగత నేత కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లికి ఎంతో సేవ చేసిందన్నారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్. సుమారు 1,00,000 మంది సింగరేణి కార్మికులు రోడ్డున పడుతున్న దశలో బొగ్గు బావులను కాపాడిన ఘనత వెంకటస్వామిదే అన్నారు. రేపు ధర్మపులిలో జరిగే కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి రోడ్ షోను విజయవంతం చేయాలన్నారు లక్ష్మణ్. 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదర్చడంలో కాకా పాత్ర కీలకమన్న ఆయన చివరి నిమిషంలో వివేక్ కు టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంకటేష్ కు జనం ఓటెలా వేస్తారని ప్రశ్నించారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతానికి పెద్దలు వెంకటస్వామి గారు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి సుమారు 1,00,000 చిల్లర మంది కార్మికులు బొగ్గుగని యొక్క సంస్థలు మూతపడుతున్నటువంటి సందర్భం లోపల బొగ్గుగని క్షేత్రాన్ని బొగ్గుగని పాయలన్నీ కాపాడినటువంటి ఘనత వెంకటస్వామి గారిది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి జీవం పోసి కేసీఆర్ గారికి ధైర్యాన్ని ఇచ్చి కేసీఆర్ గారిని సోనియా గాంధీ గారి దగ్గర దోలుకపోయి 2004లో పొత్తు పెట్టినటువంటి వెంకటస్వామి గారి యొక్క కొడుకు డాక్టర్ వివేక్ గారికి చివరి నిమిషంలో టికెట్ ఇవ్వకుండా ద్రోహం చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద చెన్నూరులో పోటీ చేసినటువంటి నాయకులు అంటే మరి టీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద ఉద్యమ పార్టీలో మరి దళితులు లేరా? దళిత వర్గాన్ని నిన్నవారు టీఆర్ఎస్ పార్టీ ఎవరు పనిచేయలేదా? మా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి చెన్నూరులో ఓడిపోయినటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి ఇవాళ వెంకటేష్ నేత మా అభ్యర్థిని మీరు ఓట్లేసి గెలిపించాలని చెప్పి ప్రజల ముందు పెడితే ప్రజలు ఎట్లా నమ్ముతారని చెప్పేసి మీరు తెలియజేస్తుంది. ఈరోజు ఈ ప్రాంతంలో ప్రజల కష్టాల విషయంలో కానీ కార్మికుల కష్టాల విషయంలో కానీ సింగరేణికి సంబంధించిన ఇబ్బందుల విషయంలో కానీ వెంకటస్వామి గారికి ఉన్నటువంటి అనుభవం అప్పుడు ఎరువుల కర్మాగారం మూతపడుతుంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ మూతపడ్డ కర్మాగారం తెరిపించారు. కార్మికులకు అండగా ఉన్నారు. సింగరేణి బొగ్గుగన్లు కాపాడారు. అటువంటి కుటుంబానికి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి నిన్న పెద్ద ఎత్తున గోదావరి గన్లో మీటింగ్ పెట్టి కరీంనగర్ పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 13 నియోజకవర్గంలో జన సమీకరణ చేసి బ్రహ్మాండమైన బహిరంగ సభ చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటాం. ఈరోజు ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము మనవి చేస్తున్నాం. దయించి మీరు మొన్న లక్ష్మణ్ కుమార్గా నాకు అండగా ఏ విధంగా అయితే ఉన్నారో ఈ ప్రాంత ప్రజలు కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి మీరు అండగా ఉండి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను సవినీయంగా